పట్టణంలోని వాయల సింగారం రోడ్డులో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ కోదాడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణానికి మాజీ సైనిక అధికారి ఐవీఓ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన భూమి పూజలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. నాడు దేశ రక్షణ కోసం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడిన సైనికులు నేడు ఉద్యోగ విరమణ చేసి ఐవీఓ ద్వారా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయడం ప్రశంసనీయమన్నారు. ప్రధానంగా యువతలో జాతీయ భావం కొరబడుతుందని, ఇటువంటి బృహత్తర కార్యక్రమాలతో యువతలో కదలిక వస్తుందన్నారు. 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణంతో కోదాడ పట్టణం దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందన్నారు. సమాజహిత కార్యక్రమాలు చేస్తున్న ఐవీఓ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మధుసూదన రావుకు అందరూ సహకారం అందించారన్నారు. మాజీ సైనిక అధికారి మధుసూదన్ రావు మాట్లాడుతూ ఐవీఓ లక్ష్యం సమాజ సేవ అని, ఈ ఆర్గనైజేషన్లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం కార్గిల్ యుద్ధ వీరుడు గోపయ్య జయంతి సందర్భంగా కోదాడలోని గోపయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ నమస్కారం మరియు కోదాడ ప్రజలకు శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంత మహత్తరమైన జాతీయ జెండా, అది కూడా 100 ఫీట్ల జాతీయ జెండాను ఇక్కడ ఆవిష్కరించడం చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే మీరు నేషనల్ హైవే పక్కన ఉన్నారు, ప్లస్ సుందరీకరణ అవుతున్న ఈ చెరువు ఉన్నది మనకు. ఇక్కడే జాతీయ జెండాను ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం. ఇది కూడా ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్ ఐవీఓ తరఫున మా డిస్ట్రిక్ట్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వెటరన్ మధుసూదన్ చౌదరి గారు ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడే మన పోయిన సంవత్సరం గోపయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ప్లస్ ఈ జాతీయ జెండాతోని ఈ ఏరియాలో చాలా మంచి ఒక జాతీయ పండుగగా చేసుకోవచ్చు. 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ. ప్లస్ అలానే మీకు తెలిసే విషయమే, ఈ రోడ్డుని ఎంతో కష్టపడి మా మిత్రుడు జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ చౌదరి గారు దాన్ని సెట్ చేశారు. దాన్ని కూడా మేము పర్మిషన్ తీసుకొని ఆ రోడ్డు పేరు ఐవీఓ రోడ్డుగా పేరు చేంజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఈరోజే ఇనాగ్రేషన్ అవుతుంది. ఈ ఏరియాని మా ఐవీఓ చౌక్గా మార్చినందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారం. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాంలు, ఈ దేశభక్తి గల విషయాలు ఇవన్నీ, జాతీయ జెండాను, మహావీరుని విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఇక్కడే మేము ఆఫీసు నెలకొల్పి అని మంచి పనులు చేయాలనుకుంటున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, నేను జిల్లా అధ్యక్షుడు కోరేది, విచ్చేసిన మా స్టేట్ ప్రెసిడెంట్ ఉజ్జుని రవీందర్ సాబ్, పార్థావాడి అండ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ అందరూ, ఐవీఓ సభ్యులు అందరూ కూడా జై హింద్. ఎందుకంటే ఇంత గొప్పటి మహత్వర కార్యక్రమానికి విచ్చేసిన మన సూర్యాపేట డిస్టిక్ మహనీయులకు కూడా ధన్యవాదాలు, ప్రజలకు కూడా ధన్యవాదాలు, మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఇది దేశంలోనే సైనికులతో నిర్మించబడబోయే మొదటి ఇండియా 100 ఫీట్ల ఫ్లాగు కావడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ సైన్యంలో పనిచేసిన మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటాం, పద్మావతి మేడం గారు ఉంటాం, ఎంతో గర్వదాయకం. ఎన్ని కూడా మాకు పర్మిషన్లో సహకరించిన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దానికి సహకరించిన మా యూత్ వింగ్ ప్యాటర్న్స్ కూడా ధన్యవాదాలు. మరియు ఎంతోమంది యూనిఫామ్ లేని సైనికులు కూడా నాతో ఉండి ముందుకు నడుపుతున్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కోరిక మేరకు ఈరోజు అన్న నిర్ణయం కూడా ఆగస్టు 15నే సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయడానికి దాన్ని కూడా పరిశీలన చేసి దానికి మా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో డిక్లేర్ చేసి ఆగస్టు 15 రోజులు కూడా దాన్ని కూడా జాతికి అంకితం చేస్తామని నిర్ణయం తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇది జాతీయ పండగ, ఎందుకంటే 140 కోట్ల రిప్రజెంటివ్లు ఉన్న ఏరియా. అందువల్ల దీన్ని జాతీయ భావాలతో ఉండి భవిష్యత్తులో ఎన్నో చేయాలి అద్భుతాలు. ఇక్కడి నుంచే మనకి ఎన్నో ప్రోగ్రామ్స్ నడుస్తాయి భవిష్యత్తులో. మన కోదాడ పట్టణం ఎందుకంటే డిఫెన్స్